వెల్కమ్ బ్యాక్. దీపావళి ఈసారి కళ తప్పుతోందా? ఓవైపు ఆకాశానంటిన టపాసుల ధరలు, మరోవైపు వీటి అమ్మకాలపై ఆంక్షలు. దీంతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు సైతం అసంతృప్తితో ఉన్నారు. ఏ చిన్న క్రాకర్ ను కొనాలన్నా 1-2 సార్లు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. ఈసారి దీపావళి టపాసులు కొనాలంటే గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. కిందటి ఏడాదితో పోలిస్తే ధరలు 30% పెరిగాయి. దీంతో జనం చిన్న చిన్న టపాసులతో సర్దుకుంటున్నారు తప్ప పెద్ద పెద్ద క్రాకర్స్ వైపు మొగ్గు చూపడం లేదు. పటాకులు అంత ప్రియంగా మారినాయి. రైతులు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల ముందుకు పటాకులు కొనడానికి రావడం లేదు. చైనా పటాకులు అవాయిడ్ జరిగింది. పండగ కూడా మరింత ప్రియంగా మారిపోయింది. ప్రజలు పటాకులు కొనడానికి ముందుకు రావడం లేదు. బిజినెస్ కూడా అదే విధంగా వాళ్ళకు కూడా ఇదే విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎగ్జిబిషన్ స్టాల్లో అందరు సిండికేట్ అయ్యి ఎక్కువ రేట్లతో పటాకులు అమ్మడం వల్ల లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా రేట్లు ఎక్కువ పెంచినారు. ఎక్కువ సిండికేట్ కావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజల్ని ధరలు ఇబ్బంది పెడుతుంటే వ్యాపారులకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. స్టాల్స్ ఏర్పాటు పెద్ద ప్రహాసనల్లా మారింది. అధికారులు ఆంక్షలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నారు. స్టాల్స్ ఏర్పాటు, రవాణా ఖర్చులతో పాటు వ్యాట్ కూడా పెరిగిపోయిందంటున్నారు. మేము ఏదో 2 లక్షలకో 3 లక్షలకో తెచ్చుకుంటాం సార్. ఇప్పుడు ఈ ట్యాక్సులు ఎన్ని పెరిగినాయి, వచ్చే లాభం ఆడికి సరిపోతుంది సార్. అంతే, ఇంకేం లేదు. మిగిలేదంటే ఏముండదు. వాళ్ళు రేట్లు మాత్రం మీరు ఎక్కువే చెప్తున్నారు, సంవత్సరం ఇదే చెప్తున్నారే అంటున్నారు. కానీ మా బాధ వాళ్ళకి అర్థం కావడం లే. అది విషయం. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ కస్టమరు ఏదో తక్కువలో కావాలని వస్తారు. వాళ్ళకి ఇంకేం చెప్పాలా? అలా మనకు పడే రేట్ కన్నా 5 రూపాయలు 10 రూపాయలు వచ్చినా చాలనుకుంటున్నాం ఇప్పుడుండే పరిస్థితుల్లో. హైదరాబాద్ నుంచి అటు శ్రీకాకుళం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాంబుల ధరల మోతే. ఏదో పంటగ జరుపుకోవాలి కాబట్టి కొనక తప్పదన్నది సామాన్యుడి మాట. దీపాల పండుగ దీపావళి. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా దీపావళి వస్తుందంటే యువతలో, పిల్లల్లో ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. దానికి కారణం క్రాకర్స్, టపాసులు. వారం ముందు నుంచే ఈ టపాసుల మోత మోగిపోతూ ఉంటుంది. దీపావళి దగ్గర పడుతుందంటే ఆ వాల్యూమ్ ఇంకా పెరుగుతుంది. సో రేపే దీపావళి. ఈ రోజు క్రాకర్స్ కొనే సందడి పెరిగిపోయింది. మార్కెట్ అంతా కూడా కోలాహలం కనపడుతూ ఉంది. అయితే ఈసారి పొల్యూషన్ మీద అవేర్నెస్ తో కొంచెం వ్యాపారం తగ్గే అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి బిజినెస్ ఎలా ఉంది, కొనుగోలుదారులు ఏమంటున్నారు, వ్యాపారస్తులు ఏమంటున్నారు తెలుసుకుందాం రండి. ఈ దీపావళి పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునేది. ఒక్క హిందువులు మాత్రమే కాదు, అందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ దీపావళిని. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సంతోషం అలాంటిది, ఆ సెలబ్రేషన్ అలాంటిది. సో మనతో పాటు ఖాజా అలీ ఖాన్ ఉన్నారు. ఈసారి దీపావళి జరుపుకుంటూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. హాయ్ सर, सो आप दिवाली हर साल सेलिब्रेट करते हो? सर हर साल सेलिब्रेट करता हूँ, हर साल। कैसे लगते हैं? बहुत अच्छा लगता है सर. इसमें अपनापन महसूस होता है. ये हिंदू करना, मुस्लिम करना ऐसा कुछ नहीं है. जो भी ये फेस्टिवल है अपने आप में और का और खुशी मिलता है. और 4 जनों से अपने 4 फ्रेंड्स और बढ़ते हैं इसमें. कितने साल से कर रहे हो ये? सब मैं ऑलमोस्ट 6 ईयर से कंटिन्यू दीपावली मनाता हूँ सर. 6 ईयर्स से. सो किससे इंस्पिरेशन लिया, नहीं क्यों मनाते हो दिवाली? ये हिंदू का है, वैसा है ना, आप क्यों मनाते हो? अब ये हिंदू मुस्लिम कुछ भी नहीं है साहब. आदमी का नीयत साफ, दिल साफ, तो पूरा दुनिया अच्छा. अपन ये फीलिंग कास्टिंग लगाने की जरूरत ही नहीं है साहब. अब मेरा रमजान है, मेरे घर पे मेरे फ्रेंड्स आते, शुरखुमा भी गए आते. वो दीपावली है, मैं उन लोग के साथ मिलके जो है सो दीपावली क्रैकर्स लगाता हूँ, संक्रांति या पतंगा उड़ाता हूँ. हर चीज हर सब मिलके मनाने का. ईद मतलब सब लोग मिलके मनाना सब. तो इस साल क्या खरीदा आपने? कितने का खरीदा? अभी स्टार्ट हुआ सब. ऑलमोस्ट मेरा 5000 तक जाएंगे सब. 5000 का खरीद रहे आज. సో ఖాజా అలీ ఖాన్ చెప్తున్నారు ఈ సంవత్సరం ఆయన దాదాపు 5000 రూపాయల టపాసులు కొన్నారు. ఇంట్లో తమ పిల్లలందరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మతం ఏదైనా కూడా ఆనందం, సంతోషం పొందడం అనేది ముఖ్యం. హిందువా ముస్లిం అనేది కాదు అనేది ఆయన చెప్తూ ఉన్నారు.
వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రతి దీపావళికి ఎంతో కొంత ఇన్నోవేటివ్గా కొత్త కొత్త టపాసులను తీసుకొస్తూ ఉంటారు తయారీదారులు. సో ఈసారి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ నమ్ముతున్నారు, మనం ఈరోజు తెలుసుకుందాం. బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి లేటెస్ట్ ఐటమ్స్ సోనీ కంపెనీలో సోనీ వినాయక వచ్చిందండి. చుమ్మా చుమ్మా అని ఒక లేటెస్ట్ వచ్చిందండి. స్టార్ ఫోర్స్ అని ఇంకోటి. దీని స్పెషాలిటీ ఏంటి? స్టార్ ఫోర్స్ బయట పైకి వెళ్ళేసినాక ఒక 1000 బాల్స్ బయటకు వస్తాయండి. ఇది బాల్స్ 1000 బాల్స్ బయటకు వస్తుంది. ఇంకోటి లేటెస్ట్ వచ్చింది స్వీట్ 16 అండి. ఇది విజిల్స్ వస్తాయండి మొత్తం 16 స్వీట్ 16 అండి. విజిల్స్ బయటకు వస్తాయి అన్నమాట. అలాగే గోల్డెన్ వెబ్ అని వచ్చిందండి. టోటల్ ఒక తెలుగులో తాడి చెట్టు లాంటిది మొత్తం బయటకు వచ్చేస్తుంది దాంట్లో నుంచి. తాడి చెట్లు వస్తుంది. సోనీలో 300 వెరైటీస్ వచ్చాయండి. శ్రీవిజయలో కలర్ కోన్ వచ్చింది. అంత కలర్స్ వెళ్తాయండి బయటికి. అయ్యి శ్రీవిజయ కంపెనీ అండి. అది పోలార్ వార్స్ అనేది టోటల్ డార్క్ వైట్ కలర్ వెళ్తుందండి బయటికి. ఈసారి ఒక 300 వెరైటీస్ వచ్చింది. ఇదేమో సిమ్ సిటీ పిల్లలకి ఇది పిల్లల ఐటమ్ అండి. నాయకుల రోమాన్స్ ఇది 500 టైమ్స్ వస్తాయండి. స్టార్స్ 500 స్టార్స్ వస్తాయండి. అది అన్ఫీస్ట్ అని టోటల్ సన్ లాగా ఏ విధంగా బయటకు వస్తుందో ఆ విధంగా బయటకు వస్తాయండి. సో మనకి ఇంతకు ముందు అంటే మేము కాల్చేటప్పుడు కానీ మీరు కాల్చినప్పుడు చిచ్చుబుడ్లు లేదా కాకరపోట్లు దాంట్లో రకరకాల వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు అంతా ఫ్యాన్సీ వచ్చిందండి. మొత్తం టోటల్ ఫ్యాన్సీ బాగా వచ్చేసింది అనమాట. 10 ఫీట్ పైకి వెళ్తుందండి. డిఫరెంట్ 10 ఫీట్ల పైకి వెళ్తామంట. ఇప్పుడు శివకాశలో తయారైందంటే 5 to 7 ఫీట్ మాత్రమే చిచ్చుబుడ్లు పైకి వెళ్తుంది. ఇది కలకత్తా నుంచి వచ్చిందండి. ఇది 10 ఫీట్ పైకి వెళ్తుంటుంది అన్నమాట. శివకాశి ఎంత పైకి వెళ్తుంది? 7 ఫీట్ వరకు 6 to 7 ఫీట్ వస్తామంట. ఇది 10 ఫీట్. ఇది 10 to 15 ఫీట్ పైకి వెళ్తుందండి. ఇది మాక్సిమం అంతే మాక్సిమం అండి. ఆంధ్ర నుంచి కూడా కొన్ని మట్టి అదేమో మట్టి చిచ్చుబుడ్లు అంటండి. అది ఇప్పుడు మట్టి అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ప్లాస్టిక్ లో వస్తుందండి. అది మన దగ్గర ఉన్నాయి ప్లాస్టిక్ లో వచ్చింది. దీంట్లో 12 వెరైటీస్ ఉన్నాయండి మొత్తం. దీన్ని చుమ్మా అంటారు. ఈ చిచ్చుబుడ్లలో 12 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. సైజుని బట్టి రేట్ ఉంటుందండి. చాలా చీప్ అండి. 300 బిలో ఉన్నాయి రేట్స్ కూడా. ప్యాకెట్ ఒక్కొక్కటి టోటల్ ప్యాకెట్. సిటీలో మొత్తం ఏంటంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు. మేము ఏంటంటే మొత్తం డిస్కౌంట్ చేసి మళ్ళీ ఇక్కడ తగ్గిస్తామండి. సో ఇప్పటి వరకు మనం వెలుగై చూసాం, ఇప్పుడు పేలై చూడబోతున్నాం. సో 100 వాళ్ళ, 1000 వాళ్ళ, 10,000 వాళ్ళ చూసాం. కానీ ఈసారి 15,000 వాళ్ళ చూస్తూ ఉన్నాం మనం. దీని గురించి తెలుసుకుందాం. బాలరాజు గారిని అడిగి. బాలరాజు గారు 15,000 వాళ్ళ కనబడుతుంది. ఇదే మాక్సిమమా ఇంకా ఎక్కువ కూడా చేస్తారా? ఇదే మాక్సిమం అండి. 15,000 వాళ్ళ సోనీ కంపెనీ వినాయక అనే కంపెనీ పేరు మీద తీశారండి. 15,000 వాళ్ళ మాక్సిమం అండి. మన దగ్గర హైయెస్ట్ 10,000 ఉండేది. ఈ సంవత్సరం వచ్చిందండి 15,000 వాళ్ళ. ఎంత? 60,000 రూపాయలు ఎంఆర్పి 60,000. ఎంఆర్పిలో మేము 85% డిస్కౌంట్ ఇస్తామండి. ఓకే. సో బాలరాజు గారు చెప్తున్నారు కదా, దీని విలువ 60,000 ఎంఆర్పి. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ 12,000. ఇంకా డిస్కౌంట్ ఇస్తే 7,500. సో 7,500 పెట్టి ఈ 15,000 పెట్టి పేల్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఆల్రైట్. ఇంకే 15 మినిట్స్ వస్తుందండి. సో 15 మినిట్స్ పేలుతుంది. 15 మినిట్స్ మీ 7,500 అలా పేలుతున్నట్టు. వెల్కమ్ బ్యాక్. దీపావళి ఈసారి కళ తప్పుతోందా? ఓవైపు ఆకాశానంటిన టపాసుల ధరలు, మరోవైపు వీటి అమ్మకాలపై ఆంక్షలు. దీంతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు సైతం అసంతృప్తితో ఉన్నారు. ఏ చిన్న క్రాకర్ ను కొనాలన్నా 1కి 2 సార్లు జేబులు చూసుకోవాల్సి వస్తోంది. ఈసారి దీపావళి టపాసులు కొనాలంటే గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. కిందటి ఏడాదితో పోలిస్తే ధరలు 30% పెరిగాయి. దీంతో జనం చిన్న చిన్న టపాసులతో సర్దుకుంటున్నారు తప్ప పెద్ద పెద్ద క్రాకర్స్ వైపు మొగ్గు చూపడం లేదు. పటాకులు మరింత ప్రియంగా మారినాయి. రైతులు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల ముందుకు పటాకులు కొనడానికి రావడం లేదు. చైనా పటాకులు అవాయిడ్ చేయడం జరిగింది. పండగ కూడా మరింత ప్రియంగా మారిపోయింది. ప్రజలు పటాకులు కొనడానికి ముందుకు రావడం లేదు. బిజినెస్ కూడా అదేవిధంగా వాళ్ళకు కూడా ఇదే విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎగ్జిబిషన్ స్టాల్లో అందరు సిండికేట్ అయ్యి ఎక్కువ రేట్లతో పటాకులు అమ్మడం వలన లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా రేట్లు ఎక్కువ పెంచినారు. ఎక్కువ సిండికేట్ కావడం వలన ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజల్ని ధరలు ఇబ్బంది పెడుతుంటే వ్యాపారులకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. స్టాల్స్ ఏర్పాటు పెద్ద ప్రహసనంలా మారింది. అధికారులు ఆంక్షలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నారు.
స్టాల్స్ ఏర్పాటు, రవాణా ఖర్చులతో పాటు వ్యాట్ కూడా పెరిగిపోయిందంటున్నారు. మేము ఏదో ఒక 2 లక్షలకో 3 లక్షలకో తెచ్చుకుంటాం సార్. ఇప్పుడు ఈ ట్యాక్సులు ఎన్ని పెరిగినాయి, వచ్చే లాభం ఆడికి సరిపోతుంది సార్, అంతే ఇంకేం లేదు. మిగిలేదంటే ఏముండదు. వాళ్ళు రేట్లు మాత్రం మీరు ఎక్కువే చెప్తారు, సంవత్సరం ఇదే చెప్తున్నారే అంటున్నారు. కానీ మా బాధ వాళ్ళకి అర్థం కావడం లే, అది విషయం. మనం ఎంత చెప్పినాడో వాళ్ళ కస్టమరు ఏదో తక్కువలో కావాలని వస్తారు. వాళ్ళకి ఇంకేం చెప్పాలా, ఆడ మనకు పడే రేట్ కన్నా 5 రూపాయలు 10 రూపాయలు వచ్చినా చాలనుకుంటున్నాం ఇప్పుడుండే పరిస్థితుల్లో. హైదరాబాద్ నుంచి అటు శ్రీకాకుళం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాంబుల ధరల మోతే. ఏదో పంటగ జరుపుకోవాలి కాబట్టి కొనక తప్పదన్నది సామాన్యుడి మాట. దీపాల పండుగ దీపావళి. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా దీపావళి వస్తుందంటే యువతలో పిల్లల్లో ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. దానికి కారణం క్రాకర్స్, టపాసులు. వారం ముందు నుంచే ఈ టపాసుల మోత మోగిపోతూ ఉంటుంది. దీపావళి దగ్గర పడుతుందంటే ఆ వాల్యూమ్ ఇంకా పెరుగుతుంది. సో రేపే దీపావళి. ఈ రోజు క్రాకర్స్ కొనే సందడి పెరిగిపోయింది. మార్కెట్ అంతా కూడా కోలాహలం కనపడుతూ ఉంది. అయితే ఈసారి పొల్యూషన్ మీద అవేర్నెస్తో కొంచెం వ్యాపారం తగ్గే అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి బిజినెస్ ఎలా ఉంది, కొనుగోలుదారులు ఏమంటున్నారు, వ్యాపారస్తులు ఏమంటున్నారు తెలుసుకుందాం రండి. ఈ దీపావళి పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునేది. ఒక్క హిందువులు మాత్రమే కాదు, అందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ దీపావళిని. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ సంతోషం అలాంటిది, ఆ సెలబ్రేషన్ అలాంటిది. సో మనతో పాటు ఖాజా అలీ ఖాన్ ఉన్నారు. ఈసారి దీపావళి జరుపుకుంటూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. हाय सर, सो आप दिवाली हर साल सेलिब्रेट करते हो? सर हर साल सेलिब्रेट करता हूँ, हर साल। कैसे लगते हैं? बहुत अच्छा लगता है सर, इसमें अपनापन महसूस होता है। ये हिंदू करना मुस्लिम करना ऐसा कुछ नहीं है। जो भी ये फेस्टिवल है अपने आप में और का और खुशी मिलता है, और 4 जनों से अपने 4 फ्रेंड्स और बढ़ते हैं इसमें। कितने साल से कर रहे हो ये? साहब मैं ऑलमोस्ट 6 ईयर्स से कंटिन्यू दीपावली मनाता हूँ सर। 6 ईयर्स से। सो किससे इंस्पिरेशन लिया, नहीं क्यों मनाते हो ये दिवाली? ये हिंदू का है वैसा है ना, आप क्यों मनाते हो? अब ये हिंदू मुस्लिम कुछ भी नहीं है साहब, आदमी का नीयत साफ, दिल साफ तो पूरा दुनिया अच्छा। अपन ये फीलिंग कास्टिंग लगाने की जरूरत ही नहीं है साहब। अब मेरा रमजान है, मेरे घर पे मेरे फ्रेंड्स आते, शुरकुमा भी गए आते, वो दीपावली है, मैं उन लोग के साथ मिलके जो है सो दीपावली क्रैकर्स लगाता हूँ, संक्रांति या पतंगा उड़ाता हूँ। हर चीज हर सब मिलके मनाने का, ईद मतलब सब लोग मिलके मनाना सब। तो इस साल क्या क्या खरीदा आपने, कितने का खरीदा? अभी स्टार्ट हुआ सब, ऑलमोस्ट मेरा 5000 तक देंगे सब। 5000 का खरीद रहे आज. సో ఖాజా అలీ ఖాన్ చెప్తున్నారు ఈ సంవత్సరం ఆయన దాదాపు 5000 రూపాయల టపాసులు కొన్నారు. ఇంట్లో తమ పిల్లలందరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మతం ఏదైనా కూడా ఆనందం, ఆ సంతోషం పొందడం అనేది ముఖ్యం, హిందువా ముస్లిం అనేది కాదు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రతి దీపావళికి ఎంతో కొంత ఇన్నోవేటివ్గా కొత్త కొత్త టపాసులు తీసుకొస్తూ ఉంటారు తయారీదారులు. సో ఈసారి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ నమ్ముతున్నారు మనం ఈరోజు తెలుసుకుందాం. బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి లేటెస్ట్ ఐటమ్స్ సోనీ కంపెనీలో సోనీ వినాయక వచ్చిందండి. చుమ్మా అని ఒక లేటెస్ట్ వచ్చిందండి. స్టార్ ఫోర్స్ అని ఇంకోటి. దీని స్పెషాలిటీ ఏంటి? స్టార్ ఫోర్స్ బయట పైకి వెళ్ళేసినాక ఒక 1000 బాల్స్ బయటకు వస్తాయండి. ఇది బాల్స్ 1000 బాల్స్ బయటకు వస్తుంది. ఇంకోటి లేటెస్ట్ వచ్చింది స్వీట్ 16 అండి. ఇది విజిల్స్ వస్తాయండి మొత్తం 16 స్వీట్ 16 అండి. విజిల్స్ బయటకు వస్తాయి అనమాట. అలాగే గోల్డెన్ వెబ్ అని వచ్చిందండి. టోటల్ ఒక తెలుగులో తాడి చెట్టు లాంటిది మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది. దాంట్లో నుంచి తాడి చెట్లు వస్తుంది. సోనీలో 300 వెరైటీస్ వచ్చాయండి. శ్రీ విజయలో కలర్ కోన్ వచ్చింది. అంత కలర్స్ వెళ్తాయండి బయటికి అయ్యి. శ్రీ విజయ కంపెనీ అండి అది. ఇది పోలార్ వార్స్ అనేది టోటల్ డార్క్ వైట్ కలర్ వెళ్తుందండి బయటికి. ఈసారి ఒక 300 వెరైటీస్ వచ్చింది. ఇదేమో సిమ్ సిటీ పిల్లలకి, ఇది పిల్లల ఐటమ్ అండి. నాయకుల రోమాన్స్, ఇది 500 టైమ్స్ వస్తాయండి. స్టార్స్ 500
500 స్టార్స్ వస్తాయి. 500 స్టార్స్ వస్తాయండి. అది అన్ఫీస్ట్ అని టోటల్ సన్ లాగా ఏ విధంగా బయటకు వస్తుందో ఆ విధంగా బయటకు వస్తాయండి. ఓకే. సో మనకి ఇంతకు ముందు అంటే మేము కాల్చేటప్పుడు కానీ మీరు కాల్చినప్పుడు చిచ్చుబుడ్లు లేదా కాకరపోట్లు దాంట్లో రకరకాల వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు అంతా ఫ్యాన్సీ వచ్చిందండి, మొత్తం టోటల్ ఫ్యాన్సీ బాగా వచ్చేసింది అనమాట. 10 ఫీట్ పైకి వెళ్తుందండి, డిఫరెంట్ 10 ఫీట్ల పైకి వెళ్తామట. ఇప్పుడు శివకాశిలో తయారైందంటే 5 to 7 ఫీట్ మాత్రమే చిచ్చుబుడ్లు పైకి వెళ్తుంది. ఇది కలకత్తా నుంచి వచ్చిందండి. ఇది 10 ఫీట్ పైకి వెళ్తుంటుంది అన్నమాట. శివకాశి ఎంత పైకి వెళ్తుంది? 7 ఫీట్ వరకు, 6 to 7 ఫీట్ వస్తామట. ఇది 10 ఫీట్, ఇది 10 to 15 ఫీట్ పైకి వెళ్తుందండి. ఇది మాక్సిమం అంతే మాక్సిమం అండి. అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా కొన్ని మట్టి అదేమో మట్టి చిచ్చుబుడ్లు అంటుంది. అది ఇప్పుడు మట్టి అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ప్లాస్టిక్ లో వస్తుందండి. అది మన దగ్గర కూడా ప్లాస్టిక్ లో వచ్చింది. దీంట్లో 12 వెరైటీస్ ఉన్నాయండి మొత్తం. దీన్ని చుమ్మా అంటారు. ఈ చిచ్చుబుడ్డులలో 12 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. సైజుని బట్టి రేట్ ఉంటుందండి. చాలా చీప్ అండి, 300 బిలో ఉన్నాయి రేట్స్ కూడా. ఒక ప్యాకెట్ ఒక్కొక్కటి టోటల్ ప్యాకెట్. సిటీలో మొత్తం ఏంటంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు. మేము ఏంటంటే మొత్తం డిస్కౌంట్ చేసి మళ్ళీ ఇక్కడ తగ్గిస్తామండి. ఇప్పటి వరకు మనం వెలుగై చూసాం, ఇప్పుడు పేలై చూడబోతున్నాం. సో 100 వాళ్ళ, 1000 వాళ్ళ, 10,000 వాళ్ళ చూసాం. కానీ ఈసారి 15,000 వాళ్ళ చూస్తూ ఉన్నాం మనం. దీని గురించి తెలుసుకుందాం బాలరాజ్ గారిని అడిగి. బాలరాజ్ గారు 15,000 వాళ్ళ కనబడుతుంది, ఇదే మాక్సిమమా ఇంకా ఎక్కువ కూడా చేస్తారా? ఇదే మాక్సిమం అండి. 15,000 వాళ్ళ సోనీ కంపెనీ వినాయక అనే కంపెనీ పేరు మీద తీశారండి. 15,000 వాళ్ళ మాక్సిమం అండి. మన దగ్గర హైయెస్ట్ 10,000 ఉండేది. ఈ సంవత్సరం వచ్చిందండి 15,000 వాళ్ళ. ఎంత? 60,000 రూపాయలు ఎంఆర్పి 60,000. ఎంఆర్పిలో మేము 85% డిస్కౌంట్ ఇస్తామండి. ఓకే. సో బాలరాజ్ గారు చెప్తున్నారు కదా, దీని విలువ 60,000 ఎంఆర్పి. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ 12,000. ఇంకా డిస్కౌంట్లో ఇంకా డిస్కౌంట్ ఇస్తే 7,500. సో 7,500 పెట్టి ఈ 15,000 పెట్టి పేల్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఆల్రైట్, ఇంకే 15 మినిట్స్ వస్తుందండి. సో 15 మినిట్స్ పేలుతుంది. ఆ 15 మినిట్స్ మీ 7,500 అలా పేలుతున్నట్టు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎట్లా ఉంది? ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత ఉండింది? ఈ ఇయర్ మీరు ఎట్లా పర్చేజ్? మేము బడ్జెట్ ఏం లేదు, మేము కొంచెం స్పెసిఫిక్ గా ప్లాన్ చేసుకున్నాము. సేమ్ సిమిలర్ అలాగే కొన్నాం, కానీ బడ్జెట్ అయితే ఎక్కువ అయింది. ఈసారి ఎక్కువే. ఐటమ్స్ ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ. ఐటమ్స్ తక్కువ. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎంత పెట్టి కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు మీ పిల్లల కోసం ఎట్లా? ఎన్ని వెరైటీస్ కొన్నా కానీ కూడా 100s లో అయిపోయేది. ఇప్పుడు ఎంత తక్కువ కొన్నా 1000s అంతే. సో మరి ఈసారి పొల్యూషన్ అది అని అవేర్నెస్ తీసుకొస్తున్నారు కదా, సో మీరు ఏమంటారు పొల్యూషన్ గురించి? దివాళీకి క్రాకర్స్ కాల్చడం మినిమం అంటే మరీ చేయకుండా అని కాకుండా మినిమం జస్ట్ ఫార్మాలిటీగా ఫిల్ చేస్తే అందరూ హ్యాపీ. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతున్నట్టు. సో ఈ ఇయర్ దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? చూసావా షాప్స్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఇప్పుడే వచ్చాం మేము. ఈసారి మాత్రం క్రాకర్స్ చాలా తక్కువ కాల్చాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలా పొల్యూషన్ అయిపోతుంది కదా, అందుకనేసి చాలా తక్కువ క్రాకర్స్ తీసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తక్కువ తీసుకుందాం. ఎవరు చెప్పారు నీకు పొల్యూషన్ అవుతుంది ఇది అని? స్కూల్లో చెప్పారు. ఏమని చెప్పారు? ఏంటంటే ఇప్పుడు చాలా క్రాకర్స్ కాల్స్తే గ్లోబల్ వార్మింగ్ అన్ని చాలా ప్రాబ్లం అవుతుందని, అందుకనేసి చాలా తక్కువ తీసుకుంటున్నాం క్రాకర్స్. మీ మమ్మీతో కూడా మాట్లాడదాం. మీరు ఇంతకు ముందు ఇయర్, లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ కనపడుతుందా మీ పిల్లలు అడగడంలో? అట్లా పొల్యూషన్ బేస్ మీద బాగా ఇదిగా ఉందని పిల్లలందరిలో అవేర్నెస్ వచ్చింది. ఏమంటున్నారు పిల్లలు? ఏమంటున్నారు? ఈ మా అమ్మాయి అయితే కొంచెం తక్కువే కాలుద్దాము పొల్యూషన్ ఉందని, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు, తక్కువే కాల్చాలి పొల్యూషన్ బాగా ఎక్కువ అవుతుంది అనేసి. ప్రైజెస్ అవి ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే? ఇప్పుడే వచ్చామండి, కొంచెం బాగానే ఉన్నాయి ప్రైజెస్. ఈసారి తక్కువే కొంటారు, పొల్యూషన్ దృష్ట్యా కావచ్చు, ప్రైజెస్ దృష్ట్యా. మీకు కొంచెం రిలీఫ్ అని చెప్పుకోవాలి. అవునండి, అంటే దీపాలు ఎక్కువ పెట్టడం మీద బేస్ అయి ఉన్నాము, క్రాకర్స్ కాల్చడం కొన్నాను. ఈసారి ఎక్కువ చాలా బాగా ఉన్నాయి, చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి ఈ సనత్ నగర్ లో. మేము మొత్తం మాదాపూర్ సైడ్ మొత్తం తిరిగేసి వస్తాము, కాకపోతే అక్కడ చాలా రేట్స్ అనే కాదు చాలా మంచిగానే ఉన్నాయి. అక్కడ కూడా మొత్తము షాప్స్ స్టాల్స్ అన్నితోటి కూడా ఇంకా చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఇంకా చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి సనత్ నగర్లో. దీన్ని శివకాశి 2 అని కూడా అనొచ్చు, సెకండ్ శివకాశి అంటున్నారు దీన్ని. సో ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే? ఇంకా పూర్తిగా మార్కెట్ ఏమి స్టడీ చేయలేదండి, చూస్తున్నాం. పర్లేదు, బాగానే ఉన్నాయి, రీజనబుల్నే. అంటే షాపులు బ్రాండెడ్ కన్నా కొంచెం వాళ్ళు ఎక్కడ గోదావరి జిల్లా నుంచి తయారు చేసుకొచ్చి ఇచ్చారు, అవి కొంచెం రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయి.
మరి ఇవి కాల్చేటప్పుడు చేతులు కాలుతాయో ఒళ్ళు కాలుతో అయ్యో కాలుతాయో తెలియదు కానీ ఈ ఇయర్ పొల్యూషన్ అది అంటున్నారు కదా.